రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయని ఫస్ట్ అని డిమాండ్ చేస్తోంది వైసీపీ. ఈ ప్రాజెక్ట్ కోసం ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. 6 అయినా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వైసీపీకి అదే రేంజ్ తో టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ప్రజలను రెచ్చగొట్టడం కాదు, సీమ కోసం ఏం చేశారో చెప్పాలనే సవాల్ కూడా చేస్తున్నారు టీడీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం వైసీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా రాయలసీమ వైసీపీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కేవలం ఒక జిల్లా సమస్య కాదన్నారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ జలయజ్ఞానికి కొనసాగింపుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ చేపట్టారన్నారు. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసి క్రెడిట్ తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు. రోజు 3 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు నా రిక్వెస్ట్ మేరకు ఆపాడని ఎలాంటి ఇది లేకుండా దాపరికం లేకుండా ఆయన చెప్పాడు. దాని మీద అయినా స్పందన లేదు. అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ తప్పితే రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం నీళ్లను తాకట్టు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. లిఫ్ట్ ద్వారా ఈరోజు 8 టీఎంసీలు తెలంగాణ తోడుకుపోతుంటే ఒక 3 టీఎంసీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. వైసీపీ విమర్శలకు అధికార టీడీపీ కౌంటర్ ఇస్తోంది. రాయలసీమకు అన్యాయం చేసిందే జగన్ అని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాయలసీమలో కట్టే ప్రతి ప్రాజెక్టు వెనక టీడీపీనే ఉందన్నారు శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఆయన కడప బిడ్డ కాదు, కన్నడ బిడ్డ అని ఆ రోజే తేలిపోయింది అధికారం పోయినప్పుడే. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు, దాచుకున్న పెట్టుబడులు ఇవన్నీ కర్ణాటకలో పెట్టేదానికి పోతాడు. మరి ఆ ప్రాంతంలో పరిమితమైన వ్యక్తి ఆ ప్రాంతంలో కడుతున్న ప్రాజెక్టులు ఆపేదానికి బొమ్మనండి. ఇవి చెయ్యకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మళ్లీ వారం 10 రోజుల్లో సమావేశం నిర్వహించి మున్ముందు చేయాల్సిన కార్యాచరణ నిర్ణయిస్తామంటోంది వైసీపీ.